వెల్కమ్ టు ఇండిసియా ప్రాస్పరా గేటెడ్ కమ్యూనిటీ. ఎస్, నేను వచ్చేసాను ఈరోజు ఈ బ్యూటిఫుల్ కమ్యూనిటీకి. అండ్ ఇండిస్ గురించి మనందరికీ చాలా సుపరిచితమే. మన సిటీలోనే ఎన్నో బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి బయ్యర్ కి ఒక సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చిన సంస్థ అనే చెప్పాలి ఇండిస్. సో అలాంటిది మియాపూర్ లో ఒక ప్రైమ్ లొకేషన్ లో ఇండిసియా ప్రాస్పరా గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్ట్ అవుతుందండి. సో ఫస్ట్ అయితే దాని ఆర్కిటెక్చరల్ మోడల్ హౌస్ అన్నది నేను మీకు చూపించేస్తాను. మోడల్ స్ట్రక్చర్ అన్నది ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. సో వావ్, వన్స్ రెడీ అయిన తర్వాత మనకి ఇంత బ్యూటిఫుల్ గా మన ఇండిసియా ప్రాస్పరా కనిపించబోతుంది అనమాట. సో ఒకసారి డీటెయిల్ గా కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఆల్రెడీ మనకి చూసుకున్నట్లయితే బయట కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లోనే ఉంది. సో వన్స్ ఈ ఆర్కిటెక్చర్ మోడల్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సో టోటల్ గా మనకి ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. సో 2 బ్లాక్స్ అంటేనే ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే జన సాంద్రత అన్నది చాలా తక్కువ కనిపిస్తుంది కాబట్టి సో చాలా బాగుంటుంది. అండ్ దాంతో పాటు మనకి G+17 ఫ్లోర్స్ తో ఉందండి. అంటే ఒక్కొక్క బ్లాక్ లో మనకి 170 యూనిట్స్ అన్నమాట. సో అలా రెండు కలిపి మనకి టోటల్ గా 340 యూనిట్స్ అంటే 340 అపార్ట్మెంట్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. 340 హ్యాపీ ఫ్యామిలీస్ అనే చెప్పాలి. అండ్ దీంతో పాటు ఇక్కడ ఇస్తున్న ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగుందండి, చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయన్నమాట. సో సాధారణంగా ఏంటంటే ఇంటికి ఖచ్చితంగా మనకి 2 పార్కింగ్స్ అన్నది ఈ రోజుల్లో వెరీ కామన్. అలాంటిది ప్రతి ఫ్లాట్ కి కూడా మనకి 2 పార్కింగ్ స్లాట్స్ ఇస్తున్నారు. అండ్ ఇక మిగతా ఎమ్యూనిటీస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్స్, దాంతో పాటు క్లబ్ హౌస్ అనేది ఇక్కడ మనకి G+5 ఫ్లోర్స్ తోటి ఉంది. ఆల్మోస్ట్ 36,000 SFT లో మనకి క్లబ్ హౌస్ అంటే G+5. అండ్ ఇందులో వాళ్ళ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఓపెన్ టాప్ లో స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. వావ్, ఇంకా వెల్ ఎక్విప్డ్ క్లబ్ హౌస్ అండి. ఇందులో ఆల్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా మనకి పొందుపరిచారు. సో అసలు మనకి టోటల్ గా వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు ఫేసింగ్స్ తో మనకి అపార్ట్మెంట్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. పైగా ఇక్కడ వచ్చేసరికి 3 BHK అండ్ 4 BHK. 3 BHK సైజ్ వచ్చి మనకి 2400 SFT అండ్ 4 BHK సైజ్ వచ్చి మనకి 3400 SFT తోటి స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ 3 BHK మనకు వచ్చేసరికి 2 crores ఆన్వర్డ్స్ అని చెప్తున్నారు. సో నెగోషియబుల్, చాలా బాగుంది. ఇంకొన్ని మనకి ఆల్రెడీ మోడల్ ఫ్లాట్ కూడా రెడీగా ఉంది. సో దాన్ని అయితే చూద్దాం. 3 BHK అయితే ఇప్పుడు మనం చూద్దామండి ఎలా ఉంటుంది, ఎంత స్పేషియస్ గా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం కవర్ చేద్దాం. లెట్స్ గో.